జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆమెతో మీకున్న పరిచయం ఏంటో ఇప్పటికైనా చెప్తారా? ఇంతకు ముందు అడిగినప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పకుండా మౌనంగా ఉన్నారు. అసలు ఆమె ఎవరో చెప్పండి అత్తయ్యా. ఇంతలా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, విను. వేదా, మీరాగండి. తను ఎవరో కాదు, నా పెద్ద కొడుకుని చేసుకోవాలని ఆశపడింది. జాతకాలు కలవలేదు కాబట్టి కుదరలేదు. అందుకే అప్పుడప్పుడు ఆ బాధతో మాట్లాడుతూ ఉంటుంది. జాతకం కలవని దాన్ని కోడలిగా తెచ్చుకున్నావు కదా అని దెప్పుతూ ఉంటుంది, దెబ్బలాడుతుంది. జాతకం విషయం లేకపోయుంటే తనే నా కోడలయ్యుండేదేమో. నా స్థాయి ఎక్కడా, తన స్థాయి ఎక్కడా? ఎవరికుండే గౌరవం వాళ్లకుంటుంది, ఎవరికుండే స్థాయి వాళ్లకుంటుంది. నా పెద్ద కొడుకు విషయంలో జరిగిన తప్పు నా చిన్న కొడుకు విషయంలో జరగకూడదనే నా బాధంతా, నా ప్రయత్నం అంతా. విన్నారు కదా, ఇక ఈ విషయం గురించి వదిలేయడం మంచిది. క్లారిటీ వచ్చేసిందిగా, ఇంకా ఈ విషయం గురించి ఆలోచించడం అనవసరం. క్లారిటీ రాలేదు, డౌట్ ఇంకా పెరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది, అది నేను కనిపెడతాను. టోటల్ డేటా 1 TB హార్డ్ డిస్క్ లో బ్యాకప్ తీసుకోండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ అమూల్యమైన ఓటు ఖచ్చితంగా మా పార్టీకే వేయాలి. అలాగేనండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అండి. మా నాన్నగారికి ఓటేయండి. అలాగే అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే అండి. మీ అమూల్యమైన ఓటు మా పార్టీకే వేసి మమ్మల్ని బెలూన్ కావాలి. పద, నేను కొనిస్తాను. అవని, శ్రీకర్ వచ్చేసరికి నువ్వుండాలి. నేను తీసుకెళ్తానులే, రా. మనకేమో ఇలాంటి వ్రతాల దగ్గర టైం పాస్ కాదు, వీళ్ళేమో చెప్తే విను. చిన్న బామ్మార్ది ఏంటి ఇక్కడున్నాడు? బావిక్కడున్నాడేంటి? ఇదిగో చిన్న బామ్మార్ది, ఆగో. బావా,
నువ్విక్కడున్నావేంటి? బామ్మర్ది, నువ్వు చెన్నైలో ఉండాల్సినాడు ఇక్కడున్నావేంటి? బావా అది శ్రీకర్, గుళ్ళో కనపడితే లాక్కొచ్చాను. నువ్వు చెన్నైలో ఉండాలి కదరా. పని అయిపోయింది, అందుకే వచ్చేసాను. కనీసం ఫోన్ చేయలేదు. సర్ప్రైజ్ గా ఉంటుందని. మేమిక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? ఆ, వెళ్తుండగా జనం హడావిడి కనిపించింది. శ్రావణ శుక్రవారం కదా అని గుర్తొచ్చింది. దండం పెట్టుకుని వెళ్దామని వచ్చాను. శ్రావణ శుక్రవారం అని గుర్తొచ్చిందా? ఆ, అవును వదినా. గ్రేట్. ఏంటోరా, నీ కంగారు చేస్తుంటే ఏమాత్రం పొంతం లేనట్టు అనిపిస్తుంది. నాది సేమ్ ఫీలింగే. మొదలెట్టారా? మీకు తేడాగా ఏం అనిపించడం లేదా? నాకేం అనిపించడం లేదు. నానా, వెళ్ళి దండం పెట్టుకురాపో. అమ్మా, పూజ చేయించావా? సామూహిక వ్రతాలు చేయించాను. నీ పెళ్లి గురించే మొక్కుకున్నాను. అవని దగ్గరికి వెళ్ళాలి. సురేంద్ర చూడకుండా కాపాడాలి. ఏం ఆలోచిస్తున్నావు? అమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓన్లీ 10 minutes. రే శ్రీకర్, శ్రీకర్, అలా వెళ్ళిపోయాడేంటి? ఎందుకో కంగారుగా కనబడుతున్నాడు. అవును, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం తప్పు కాకపోవచ్చేమో కాని ఎక్కువగా నమ్మటం ఎంత తప్పో చూసారా అత్తయ్య? నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత బలపడుతుంది అని చెప్పాను. మీ కొడుకు అది నిరూపించాడు. మేమైనా జాతకాలు కలవకపోయినా చెప్పి చేసుకున్నాం. చిన్న కొడుకు అది కూడా చేయలేదు కదా. శ్రీకర్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నావు. సరే, నేను కాదన్ను. నీకు మనింటికి ఎలాంటి జాతకం కలిగిన కోడలు రావాలో తెలుసు కదా. రాశి, నక్షత్రం, వారం, మాసం అన్నీ కలిసాయా? నువ్వు చేసుకున్న ఈ అమ్మాయిది నా జాతకమేనా? మనింట్లో అడుగు పెట్టే అర్హత కలిగి ఉందా? ఆచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముక్కు పుడకను ధరించగలుగుతుందా? అన్ని అర్హతలు ఉన్నాయమ్మా అని ఒక్క మాట చెప్పు చాలు. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాతకమో కాదు చెప్పరా? చెప్పు. కాదు నాన్న.
అవని పరిచయమైన తరువాత ఏం జరిగిందంటే అదేదో ఇక్కడే చేసి చెప్పొచ్చు కదా. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాడేమో. ఈ మాటలే వద్దనేది. ఏమండి, ఎక్కడున్నారు మీరు? నాతో ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేంటి? నేను మీకోసమే వెతుకుతున్నాను. ఆఫీస్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు, వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. ఎదురుగా వచ్చి చెప్పే అంత సమయం కూడా లేదు. నువ్వు మీ అక్కతో గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ అయిపో. అది కాదండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇంకా నేనేమీ చెప్పలేను. వెరీ వెరీ సారీ. బయలుదేరు. పర్లేదండి, మీరు వెళ్ళండి. రే ఇంకెంతసేపు రా, తొందరగా రారా. వస్తున్నా నాన్న. అమ్మా వెళ్దామా? బామ్మర్దే, నీ సీక్రెట్ ఏంటో నాకు అర్థం కావట్లేదే. చాలే పదండి, రండి. బాగా చదువుకోవాలని అమ్మవారికి నమస్కారం చేసుకో. శ్రీకర్ లాంటి గొప్పింటివాడు నా చెల్లెలి చేయి పట్టుకున్నందుకు అక్కగా నాకెంతో సంతోషంగా ఉంది. కాని పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా ఉండడమే బాధగా ఉంది. నా చెల్లెలి కాపురానికి పూల బాట వేసి దాని జీవితం చల్లగా ఉండేలా చేయి తల్లి. బావ వల్ల అక్క ఎన్నో గండాలను దాటింది. ఇకనైనా బావ మనసు మార్చి బావ అక్కని బాగా చూసుకునేలా చేయి తల్లి. వెళ్దామా? మీరు అడిగిన దానికి కుదిరే సంబంధాలివి. వీటిల్లో ఎవరైనా మీకు నచ్చితే వారికి సంబంధించిన వివరాలన్నీ ఆ ఫోటోలో వెనకాలన్నాయి. సెలెక్ట్ చేసుకొని మీరు చెప్పండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. అలాగేనండి. మీరు ఫోన్ చేస్తే నేను వచ్చి కలుస్తాను. మంచిదండి. ఇక నేను బయలుదేరతానండి.
మ్యారేజ్ బ్యూరో అతను వచ్చి వెళ్ళినట్టున్నాడు. సంబంధాలెవరికి? కొంపదీసి శ్రీకర్కైతే కాదు కదా? శ్రీకర్ కోసం కాదు, కావ్య కోసం. జరగని దానికోసం, కుదరని వాటి కోసం ఆడపిల్ల ఆశలు పెట్టుకుని ఎక్కువ కాలం ఉండటం మంచిది కాదు. 1-2 సంవత్సరాలు మగాడికి వయసు దాటినా పర్వాలేదు గాని ఆడపిల్లకి మాత్రం జరగాల్సిన సమయంలోనే పెళ్లి జరిగిపోవాలి. కావ్య మా మనవరాలు. పెళ్లి చేయాల్సిన బాధ్యత మీతో పాటు మాకు ఉంది. మీరు లేనిపోని ఆశలు కల్పించి దాని మనసుని పాడు చేస్తున్నారు. చూడు పెద్దిరాజు, నువ్విల్లరికం అనే చిన్నతనం మాకు ఎప్పుడూ లేదు. నువ్వీ ఇంట్లోకి ఎలా వచ్చావో నీ కూతురు కూడా గొప్పింట్లోకి అలాగే వెళ్తుంది. కట్న కానుకలు మీరు దాచుకున్న వాటి నుంచో మీకొచ్చిన వాటా నుంచో ఇవ్వాల్సిన అవసరం లేదు. అవన్నీ మేం చూసుకుంటాం. దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తే మనస్ఫూర్తిగా కాపురం ఎలా చేస్తుందమ్మా? అవునత్తయ్య, ఒక్కగానొక్క కూతురు. రేపది అత్తగారింట్లో కన్నీరు పెట్టుకుంటే మేమెలా ఆనందంగా ఉంటాం? వీళ్ళకి చెప్పడం కన్నా కావ్యకి నచ్చ చెప్పుకోవడం మంచిది. అమ్మా కావ్య, కావ్య ఒకసారి రామ్మా. ఏంటమ్మమ్మా? ఇలా వచ్చి కూర్చో. ఇవి చూడమ్మా. ఎవరి స్మాల్ డెవిల్? ఏయ్, బాబాయ్ ఫస్ట్ టైం ఇంటికొస్తే భయపడతావా? డెవిల్ కాదు, ఏంజెల్లా ఉంది. రండి కూర్చోండి. బాబాయ్, ఒక మాట అడగనా? అడుగు. మా పిన్నిలో ఏం నచ్చిందని పెళ్లి చేసుకున్నావు? అది చెప్పాలంటే 1 రోజు పడుతుంది. పర్లేదు, చెప్పు. ఏయ్ సౌమ్య, స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి బుక్స్ ఎత్తుకో వెళ్ళు. బాగున్నారా బాబు? బాగున్నానండి. అమ్మా నాన్నలుండుంటే మీ జంటని చూసి సంబరపడిపోయి ఉండేవాళ్ళు. అంత మంచి జంట మీదే. కూర్చోండి బాబు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మీరు కూర్చోండి. పర్లేదు. ఆడపిల్లవారు అల్లుడికి అన్ని మర్యాదలు చెయ్యాలి. కాని మా పరిస్థితి మాకు సహకరించలేకపోతుంది. దయచేసి ఏమనుకోకండి. నాకలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవండి. అలా అనడం మీ గొప్పతనం. ఎంతో కొంత చేయడం మా ధర్మం. అవని అన్ని విషయాలు నాతో చెప్పింది. ఇకపై నా భార్యకి నేనేదైనా చెయ్యాలి గాని తన నుంచి నేనేం ఆశించకూడదు. మీరేం బాధపడకండి. బాధ లేకుండా ఎలా ఉంటుంది బాబు? ఈరోజు కూడా ఆయన లేడు కాబట్టి, 3 రోజులు రాడు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పిలవగలిగాను. మా తలరా తల ఉంది. అయ్యో, మీరేం ఫీల్ అవ్వకండి. కాఫీ తీసుకోండి. కూర్చోవని. పర్లేదండి. శ్రీకర్ మామనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే నాకు పెళ్లి అవసరం లేదని మొండి పట్టు పట్టుకుని కూర్చున్న దానివి, శ్రీకర్ మామకి పెళ్లైన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని అమ్మ దగ్గర ఎందుకన్నావో చెప్పవే.
ఏదో మాస్టర్ ప్లాన్ ఉంటే గాని ఆడపిల్ల అలాంటి నిర్ణయం తీసుకోదు. నీకా అంత బ్రెయిన్ లేదు. మరి అలా అనడానికి కారణమేంటి? తర్వాత చెప్తానులే. ఇప్పుడు చెప్పడానికి ఏం మాయరోగమే? చెప్తావా లేదా? లావణ్యత అలా చెప్పమంది. లావణ్య? అవును, నేనే. కావ్య చేత నేనే అలా చెప్పించాను. నా కంటికిప్పుడు శకుని సిస్టర్లా కనపడుతున్నావు. నీ నిర్ణయం వెనక దాగున్న ఆ రహస్యమేంటో చెప్తావా? పెద్ద రహస్యమేమీ లేదు. ఫ్యూచర్లో పనికొస్తుందని. పెద్దదో చిన్నదో రహస్యం రహస్యమే కదా. చెప్పు లావణ్య. అమ్ముల పొదిలో దాచుకున్న అస్త్రాల్లోంచి ఒకటి తీసి ఉపయోగించినట్టు అనిపించింది. తొందరగా చెప్పు సిస్టర్. పులికి వేటంటే ఇష్టం, రాజకీయ నాయకుడికి కుర్చీ అంటే ఇష్టం, అత్తారింట్లో కోడలికి పెత్తనమంటే ఇష్టం. నేను ఈ ఇంటికొచ్చిన తర్వాత పెత్తనం చెలాయించడం సంగతి అటుంచితే బానిస బతుకైపోయింది. మొగుడి నిర్లక్ష్యం, అత్తగారి ఆజ్ఞల మధ్య నా మనసు నలిగిపోతోంది. అత్తగారు కోరుకున్న జాతకం కలిగిన కోడలు ఈ జన్మకి దొరకదు. శ్రీకర్ చచ్చినట్టు కావ్యనే పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఖచ్చితంగా నా పెత్తనమే సాగుతుంది. బయటికి ట్రెడిషనల్ గా కనపడతావు గాని నీ దగ్గర లేడీడా అనుకున్న ప్లాన్స్ ఉన్నాయి. మన ఆశలు కాకపోతే మనం అనుకున్నవన్నీ జరుగుతాయా చెప్పు? నువ్వు నెగిటివ్ గా మాట్లాడుకు. ఏమో ఏ క్షణాన ఏం జరుగుతుందో. సో సైలెంట్ గా నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఓకే సిస్టర్, ఇక నుంచి నువ్వే మా టీం లీడర్వి. పెత్తనానికి చావు ఉంటుంది, మంచితనం చచ్చాక కూడా బ్రతికే ఉంటుంది. జాతకం విషయంలో మీకు చాలా చులకన భావం ఉంటుంది. ఆ జాతకం పుణ్యమా అని మనమంతా ఆ అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో ఆనందంగా బ్రతుకుతున్నామనేది మీరెవ్వరూ మర్చిపోవద్దు. నాలాంటి జాతకం కలిగిన అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుకుతో పెళ్లి చేసి మీ అందరి నోళ్లు మూయిస్తాను. అందుకే రహస్యాలు మాట్లాడుకునేటప్పుడు తలుపులు వేసుకోవాలి, లేదంటే ఇలాంటి క్లాసులు పీకించుకోవాలి. శ్రీకర్ విషయంలో నాకెందుకో చాలా తేడా కొడుతుంది. కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తాను, మూసుకో. ఈ టైంలో ఎవరబ్బా? 1 minute.
ఎవరండి? అమ్మా. ఈ టైంలో ఎందుకు చేసింది? లిఫ్ట్ చేయలేదు కదా, ఏ ఫ్రెండ్ దగ్గర ఉండుంటాడులే అనుకొని ఇంక చేయదులే. మనసులో రహస్యాలేవో చెప్పే క్షణం ఇది. మనువుకు మొదలై మరో జన్మలై పుట్టే వరమిది. నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో. అత్తయ్య గారేనా? అవును. అత్తయ్య గారికి హెల్త్ బాగలేదు అన్నారు కదా, ఒకవేళ ఆ విషయం ఏమైనా అయింటుందేమో. హెల్త్ ఇష్యూ అయ్యుంటే నాన్న చేసుండేవారు. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, శ్రీకర్లో ఏదో తేడా కనిపిస్తోంది అని. ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. నా కూతుర్నిచ్చి చేసేసుంటే ఇంటి పట్టున ఉండేవాడు కదా, ఇలాంటివి జరుగుండేవి కాదు కదా. వాడు మాటి మాటికి చెన్నై వెళ్లేది ఇలాంటివి నెత్తినేసుకుని రావడానికా? ఈ విషయం ఊరంతా తెలిస్తే మన ఇంటి పరువేం కావాలి? కాసేపు అందరూ ఆగుతారా? వాడొచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయి కదా, అప్పటి వరకు ఎవరు ఏమీ మాట్లాడొద్దు. అనుమానమే లేదు, మా పెళ్లి విషయం వీళ్ళకి తెలిసిపోయింది. అవని గురించి చెప్పే సందర్భం దొరకాలని ఎదురు చూశాను. 10 రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు అలాంటి అవకాశం దొరుకుతుందని అనుకున్నాను. అంతవరకు ఆగాల్సిన అవసరం లేకుండా ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. నిజం తెలిసిపోయిన తరువాత అబద్ధం చెప్పడం అనవసరం, ఓపెన్ అయిపోతాను. అమ్మా, రారా. అంటే సార్, అది మా అబ్బాయి వచ్చాక విషయమేంటో చెప్తానని అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి సార్. చెప్తానమ్మా, అదుకు దానా వచ్చినాను. మీరు స్టేజ్ చేసిన హోటల్లా ఓ మర్డర్ జరిగినది. ஒரு 25 ఇయర్స్ పొన్ను మర్డర్ దా. కొంపదీసి ఆ మర్డర్ మా శ్రీకర్ ఏమన్నా చేశాడని చెప్తారా ఏంటి? యో, ఎవరే అయ్యుంటే ఇంతసేపు డిస్కషన్ ఎందుకయ్యా? అరెస్ట్ చేసి పూడుస్తా. పారుంగా సార్, అంద మర్డర్ యారు చేసినారో, ఎదుకు చేసినారో, యారు జయించినారో తెలుసుకోవడానికే తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్నది. పురియదా?
అంద హోటల్లా మీరు కూడా స్టే చేసినారు కాబట్టి ఎంక్వైరీ కోసం నాందా వచ్చినాను. మీరు ఉన్నప్పుడు ఎవరినైనా అనుమానంగా చూసినారా? చచా, నో సార్. నేను ఆఫీస్ వర్క్ పై వచ్చాను కాబట్టి ఆ పనిలోనే ఉండేవాణ్ణి. నాకెవరి మీద అనుమానం రాలేదు సార్. అలా ఎవరూ కనిపించలేదు కూడా. హోటల్లో స్టే చేసిన ఎల్లారుకో ఎంక్వైరీ చేస్తున్నాము. ఏదైనా ఎమర్జెన్సీ ఇంట్రాగేషన్ ఉంటే పిలుస్తాము. మీరు తప్పకుండా చెన్నై రావాలి. సరియా? ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. సరిదా, నేను బయలుదేరుతాను. అమ్మయ్యా, నా పెళ్లి విషయం తెలిసిపోయిందేమోనని అనుకున్నాను. థ్యాంక్ గాడ్. మనసులో ఏదో అనుకుంటున్నావేంటి బామ్మర్ది? అబ్బే, ఏం లేదు. ఇంద బ్యాచ్లా పొన్ను లేదే. మళ్ళీ ఎందుకు వస్తున్నారా? తమ్మి, మీ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు. ఆమా ఉన్ పొండాటి ఏంగే? అమ్మా, అది నువ్వు చేసే పనిలోనూ వేసే ప్రతి అడుగులోనూ ఇంట్లో వాళ్ళు తప్పులు వెతుకుతున్నారు. తప్పు వాళ్లది మాత్రమేనని అనను. ఎందుకంటే వాళ్ళు అలా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నది నువ్వే. ఈ రాత్రి వేళ వెళ్లాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ని ఉదయాన్నే కలవచ్చు. లోపలికెళ్ళు. అమ్మా, కానీ నేను వెళ్ళాలమ్మా. ఇంట్లో వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నన్ను నెట్టేయొద్దు. ఉదయాన్నే వచ్చేస్తానమ్మా. ఈ రాత్రికి నువ్వు ఇంట్లో లేకపోతే ఉదయం అయ్యేసరికి ఇంట్లో వాళ్ళు మమ్మల్ని రాబందులా పొడుస్తారా? ఒకరు మన వైపు వేలెత్తి చూపించకూడదు. అయినా ఈ మధ్య నీ టైమింగ్స్ గాని, ఆఫీసు విషయాల్లో నీ కాన్సంట్రేషన్ గాని తేడాగా కనపడుతోంది. ఏం జరుగుతోందసలు? జరగడానికి ఏముందమ్మా? ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. లోపలికెళ్ళు. ఇది నా ఆర్డర్ అనుకున్నా పర్వాలేదు, వెళ్ళు. షాకుల మీద షాకులేంటే నాకు. ఈ పూలేంటి, ఈ చీరేంటి, చేతిలో పాల గ్లాస్ ఏంటి, అక్కడ శోభనం సెటప్ ఏంటి? మౌనంగా ఉంటే నాకు వేరే వేరే అనుమానాలు వచ్చేస్తాయి. మాట్లాడు. మీరొస్తారని నాకు అనిపించిందండి. నేనొస్తానని అనిపిస్తే మాత్రం అక్కడంత డెకరేషన్ ఏంటి? నేనేమైనా కొత్త పెళ్లి కొడుకునా? నా దగ్గర ఏదో దాస్తున్నావు. నా చెవిలో పువ్వులు పెట్టాలని ప్రయత్నించొద్దు. నువ్వు ఇంత కలర్ఫుల్ గా ఎందుకు రెడీ అయ్యావో చెప్పు. మౌనంగా ఉంటే అనుమానాలు వస్తాయని చెప్పాను కదా. మొదటి రాత్రికి రెడీ అయినట్టు ఎందుకు రెడీ అయ్యావో చెప్పు. అది అది ఎందుకంటే ఈరోజు మన పెళ్లి రోజు కాబట్టి.
పెళ్లి రోజా? నాకు అసలు గుర్తే లేదే. నువ్వెప్పుడు ఏం గుర్తు పెట్టుకున్నావని? అలాంటప్పుడు నాకు ఫోన్ చేసి విషయం చెప్పి పిలిపించాలి కదా. అది వస్తావని మనసు కనిపించింది, అందుకే చేయలేదు. నేను ఎదవనైనా నా మీద నీకున్న ప్రేమ ఇంకా చావలేదు. థ్యాంక్ యూ బంగారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.